పీవీఐ కప్ 2025 ప్లాటినం కప్ రన్నర్స్తో మనం మాట్లాడదాం. అసలు ఏ రీజన్తో వాళ్ళు రన్నర్గా నిలిచారో అడుగుదాము. హాయ్ సార్. అసలు విజయవాడ బెజవాడ అసలు తగ్గేది లేదు, ఎందుకని ఈరోజు తగ్గారు? తగ్గలేదు కదా, మీకు చెప్పాను ఫస్ట్ మ్యాచ్ ఎప్పుడైతే తగ్గమని. బట్ లాస్ట్ ఒక ఓవర్ బై మిస్ అంతేగాని మనం కొట్టింది 94 అయినా సరే 94 కూడా అలా చూశారుగా వాళ్ళు. యుద్ధం అనేది ఇచ్చారు, లాస్ట్ వరకు వాళ్ళకి ఛాన్స్ లేదు. బట్ ఆ ఒక్క ఓవర్ పై ఫీలింగ్ మిస్ వల్ల అలా జరిగింది. మిస్టేక్ ఎక్కడ జరిగిందంటే టాప్ ఆర్డర్ మెయిన్, టాప్ ఆర్డర్ మైనస్. అది యాక్చువల్గా టాప్ ఆర్డర్ ఇద్దరు ముగ్గురు మామూలుగా వెళ్తే 30-40 కొట్టుకుంటే మామూలుగా వచ్చేసేవాళ్ళు. లాస్ట్ మ్యాచ్ కూడా మన వర్షం పడి ఆగిపోయింది కదా, 10 ఓవర్లకి 102 ఇచ్చారు డక్వర్ చూసి ప్రకారం, దాన్ని 9 వరకు కొట్టేశారు. ఈరోజు బ్యాడ్ లక్ అంతే. అది ఏం లేదు, బ్యాడ్ లక్. మనం ఓటమి గెలుపు అనేది సహజం. నెక్స్ట్ ఇచ్చి పాడేద్దాం, దులిపి పాడేద్దాం అంతే. లాస్ట్ టైం ఆల్రెడీ విన్నర్స్ మన విజయవాడ గురించి తెలుసు ఆల్రెడీ వాళ్ళకి. అంటే విజయవాడ కనకదుర్గమ్మ శక్తి అట్లాగా విజయవాడ వాళ్ళందరికీ ఆశీర్వాదం అందిస్తుంది. అవును, విజయవాడ కనకమ్మ దుర్గమ్మది శక్తి ఆశ్రమం ఎప్పుడు ఉంటుంది. సో అసలు వాళ్ళ థాట్స్ కానీ వేరంత. విజయవాడ అనేది అదొక తగ్గేదేలే, మీరు అన్నట్టు తగ్గేదేలే విజయవాడ అంటే అలా ఉంటుంది. ఆర్గనైజింగ్ ఎట్లా అనిపిస్తుంది మీకు? వెళ్ళాం గుడ్ ఆర్గనైజ్. ఇక 3 years నుంచి వస్తూనే ఉన్నాం మనం. లాస్ట్ 2 times కూడా ఇక్కడ విన్నర్స్ కొట్టాం మనం ఆల్రెడీ. ఈ ఇయరే మనం రన్నర్స్ వచ్చాం. యాక్చువల్గా మాకే అసలు రన్నర్స్ వచ్చింది మాకు కొంచెం బాధగా ఉంది అనుకో. అసలు విన్నర్స్ కొడదామని ఇందూరం వచ్చి యాక్చువల్గా అక్కడి నుంచి ఇక్కడికి. బట్ టాప్ ఆర్డర్ ఫెయిల్ అవ్వడం వల్ల అంతే. ఇంకొక 10-15 runs ఉన్నా కూడా మ్యాచ్ మందే. అవును. మీరు ఎవరికైనా సజెషన్ చేస్తారా అదే ఆర్గనైజింగ్లో ఆడడానికి? అంటే అలా ఏంటి నాకు అర్థం కాలేదు. అంటే మీరు వేరే ఇతను ఉన్నాడు కదా ప్లేయర్స్కి కానీ అంటే ఏమి సార్ అంటే ఇక్కడ ఆర్గనైజింగ్ బాగుంది. ఓకే ఓకే. నేను హైదరాబాద్ సంజయ్ వాళ్ళు ఎప్పుడు టోర్నమెంట్ పెట్టినా నేనైతే విజయవాడ నుంచి ఇంకో టీం కూడా అవకాశం ఉంటే అడుగుతాను. ఆల్రెడీ సంజయ్ ఒక ఆర్గనైజ్ చేస్తున్నా అంటే మ్యాక్సిమం టీమ్స్ ముందే ఫిలప్ అయిపోతాయి కామన్గా. మన సంజయ్ వచ్చేసి ఇన్విటేషన్ మామూలుగా వాళ్ళకే వాళ్ళు ఫోన్ చేసి మీరు ఆడతారంటేనే ఆ టీమ్స్కి అయితే ఆల్రెడీ మేము టీం ఇచ్చిన తర్వాత ఇక్కడ లోకల్లో మమ్మల్ని అడిగారు ఫోన్ చేసి, మీరు డ్రాప్ అయితే చెప్పండి మేము ఆడుకుంటాం మా టోర్నమెంట్లో అని చెప్పేసి. ఎవరో కాదు, వాళ్ళు పెద్ద ప్లేయర్సే, ఇలా తెలిసిన వాళ్ళే, పేరు చెప్పకూడదు అనుకో. వాళ్ళే ఫోన్ చేసి అన్న మీరు ఆగిపోతా అంటే మీ టీం పేరు పైన మేము ఆడుకుంటాము, ప్లేయర్స్ అందరూ మేము ఆడుకుంటాం, మీరు అక్కడి నుంచి వస్తారా లేదని చెప్పేసి అన్నారు. అది అలాగే మేము కూడా వేరే వాళ్ళకి కూడా చెప్పాము. కాదు ఇంత లాంగ్ అని కొంతమంది చూస్తుంటారు. కానీ ఇక్కడ ఒక్కసారి వచ్చి ఇక్కడ కానీ టోర్నమెంట్ ఆర్గనైజ్లో ఆడితే నెక్స్ట్ టైం వద్దన్న వాళ్ళే వస్తారు. అదైతే నేను చెప్పగలను. ఎందుకంటే నేను వచ్చి ఇప్పుడు 4 days 5 days అవుతుంది. మేము 4 days 5 days అని యాక్చువల్గా ఎక్కడికి వెళ్ళినా 4 days 5 days ఇంట్లో ఫ్యామిలీ వదిలేసి ఉండలేం కదా. కానీ ఇక్కడ 5 days కూడా ఏంటంటే ఇక్కడ ఏంటంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మైండ్ సెట్ ఎంత పీస్ఫుల్, అంత హ్యాపీగా, ఈ బిజినెస్ టార్చర్లు టెన్షన్లు ఏమి ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ అంతా రిలీఫ్గా ఉంటుంది. సరదాగా మా క్రిటికల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వీళ్ళతో సరదాగా ఎంజాయ్ చేస్తా ఆ డే అనేది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హాస్పిటాలిటీ బాగుంటుంది. దానివల్ల మేము సంజయ్ ఇప్పుడు టోర్నమెంట్ పెట్టారంటే అది 3-4 months ముందు నుంచే మేము దానికి ప్రిపేర్ అయ్యాం. యాక్చువల్గా నెక్స్ట్ గోవా మరి ప్లాన్ చేసుకుంటున్నారా? ప్లాన్ చేస్తాం. అలాగే గోవా ఆడుతున్నాం. సంజయ్ వాళ్ళు మేము అలాగే లాస్ట్ ఒక టోర్నమెంట్ ఆడాము. కాకపోతే మన సంజయ్ వాళ్ళు గోవాలో ప్లాన్ చేస్తున్నా అన్నారు. ఆల్రెడీ మన సంజయ్ కూడా టీం మంది రాసుకొని చెప్పేసాం కూడా ఆల్రెడీ. ఒకవేళ ఎవరికి చెప్పే కదా ఫస్ట్ అది ప్లాన్ డేట్స్ చెప్పుంటే మాకు ముందు చెప్పండి. డేట్స్ అనేది కుదరకపోతే చెప్పలేం కదా, అందుకని ముందు ఫస్ట్ మాకు చెప్పండి, మేము దాన్ని ప్లాన్ చేసుకుంటామని అలా చెప్పడం కూడా జరిగింది. ఓవరాల్గా రేటింగ్ ఎంత ఇస్తారు? 5 out of 5. అసలు ఇంతనేమీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత ఎంజాయ్ క్రికెట్ ఆడుకుంటే ఇంకా లైఫ్ ఏం కావాలి, అంతకుమించి ఇంకేం కావాలి. ఇప్పుడు ఏదన్నా మనకి అది ఇది తగ్గి సరిగ్గా చేయకపోతే ఇంకోటి అంటే మనకి చెప్పగలం. అసలు వచ్చిన కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీగా ఆడుకుంటున్నాం, వెళ్తున్నాం, రూమ్లో ఉంటాం, వస్తున్నాం. ఇంతకుమించి ఇంకేం కావాలి? ఇంకా గెలవాలని రాలేదు, గెలవాలనే వచ్చింది. వర్క్ స్ట్రెస్ కోసం కొంచెం అదేం లేదు, గెలవాలనే వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ఇక్కడ వచ్చి ఈ ఆహ్లాద వాతావరణం దీన్ని చూసి ఆ థాట్స్ కూడా రావు అని చెప్తున్నాను. అంతేగా ఎందరూ వచ్చింది గెలవాలనే. అసలు గెలుపు కోసం కదా ఇందరూ కదా విజయాలు మేము ఆడుకోలేము ఏంటి, ఆ మాత్రం ఆడుకోవాలంటే ముందుగా గ్రౌండ్ అక్కడ చాలా ఉన్నాయి విజయాలు. సో ఓన్ గ్రౌండ్ మనకే ఉంది గ్రౌండ్, అక్కడ మేము అక్కడ ఆడుకోవచ్చు. కానీ ఇక్కడికి వచ్చి బెజవాడలో వచ్చి ఇక్కడ ట్రోఫీ విన్నర్స్ కొట్టారంటే అది ఎలా ఉంటుంది? మన వాళ్ళు అది వేరే విషయం, అక్కడ కొట్టేది కాదు కదా. మనం బయటికి వెళ్ళి అరే వాడు విజయవాడ వచ్చి కొట్టుకొని పోయారా అనేది ఎలా ఉంటుంది, హైదరాబాద్ వీళ్ళు కొట్టాను ఎలా ఉంటుంది. సో అలాగా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమ్ కోసం వచ్చాము, మేము కొడదామని వచ్చాము దూరం. అది నెక్స్ట్ టైం బాగా ప్రిపేర్ అవ్వాలి, అవ్వాల్సిందేగా, తప్పదు ఇంకా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్నారు. థ్యాంక్ యూ.